హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా అమ్మ మామిడికాయ తురుము పచ్చడి చేస్తుంది. శుభ్రంగా కడిగేసి తుడిసి పెట్టుకోవాలి. ఇలా తొక్కంతా చెక్కుకోవాలి. ఇలా తొక్క తీసుకోవాలి. ఇలా తురుముకుందంతా తురుముకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా తొక్క లేకుండా ఒలుచుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా కొన్ని ఒలుచుకోవాలి. కొంచెం అల్లాన్ని ఇలా తొక్క తీసి వెల్లుల్లిని కూడా తొక్క తీసి కచ్చా బిచ్చా దంచుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అల్లం ఇలా కచ్చా బిచ్చగా దంచుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు అయింది. ఏదైనా కప్పు పెట్టి కొలుచుకోవాలి. 2 కప్పులు తురుము, 1/2 కప్పు కారం, సాల్ట్ కొంచెం తగినంత వేసుకోవాలి. సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తాలింపుకి పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుని తాలింపుకి వేరుశనగ నూనె వేసుకోవాలి. పోపులు వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కచ్చాబిచ్చగా దంచుకున్నాం కదా, అది వేసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. కరివేపాకు, ఎండుమిర్చి ఇలా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా పోపులు వేగిన తర్వాత ముందుగా కొలిచి పెట్టుకున్న కారం వేసి కలుపుకోవాలి. పచ్చి ఉండదు. ఆవు పిండి కొంచెం వేసుకోవాలి. ఆవు పిండి, కారం అందులో వేస్తే పచ్చివాసన అనేది ఉండదు. ఆ వేసిన తర్వాత ఆపేసుకోవాలి. ఒకసారి కలుపుకుని ఇలాగ తురిమిన దాంట్లో తాలింపు వేసుకుని కలుపుకోవాలి. మా అమ్మమ్మ మాకు ఉప్పు చూడడానికి ఇస్తుంది. వావ్, టేస్టీ. తడి తగలకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలలు నిల్వ ఉంటుంది. వావ్, టేస్టీ. పచ్చడి చూసాక నోరు ఊరిపోయి అన్నం కూడా వేసేసుకున్నాం. అన్నంలో ఎలాగుంటుందో మీకు తినేసి చెప్తాను. వావ్, సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మమ్మ చేతి పచ్చడి చాలా సూపర్గా ఉంది.